ఇచ్చినందుకు స్తోత్రాలు. అలాగే పద్మావతి గారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి. మండపాక గ్రామంలో ఉన్న పిల్లలను, పెద్దలను, నాయకులను దీవించండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీరు అందరికీ ప్రభువు అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. మీ సువార్త ప్రకటించడం మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని మేము కాపాడుకునే కృప అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని దీవించమని, రాబోయే రోజుల్లో సంఘంలో ఉండే ప్రతి బిడ్డ కూడా సువార్తలో భాగస్వాములు కావాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మంచిది. దీంట్లో చాలా సంతోషం ఉంటుందన్నమాట. దేవుడు అంటాడు, 3 పేటల తాడు బలమైంది. 3 పేటల తాడు, ఒక పేట తెగిపోతుంది, 2 కొంచెం గట్టిగా ఉంటుంది, 3 పేటలు బాగా బలంగా ఉంటుంది అన్నమాట. అలాగే అందరూ కలిస్తే ఏ పనైనా చాలా బలంగా ఉంటుంది, ఒకరికొకరు తోడుగా ఉన్నట్టుగా ఉంటుంది. మీరు ఈ మాట గుర్తుపెట్టుకుని ఇక్కడి నుంచి జరగబోయే సువార్తలన్నీ మీ యొక్క ఆధ్వర్యంలోనే జరగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభు యేసు నీకు ఆరాధనా, ప్రభు యేసు నీకు ఆరాధనా. నా కొరకు రక్తమిచ్చిన, నా కొరకు రక్తమిచ్చిన, నా కొరకు ప్రాణమిచ్చిన, నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభు యేసు ఆరాధనా, ప్రభు యేసు ఆరాధనా, ప్రభు యేసు ఆరాధనా, ప్రభు యేసు ఆరాధనా. కలువరి సిలువలో దేవా, కలువరి సిలువలో దేవా, సమాప్తమైనది అన్నావు దేవా, సమాప్తమైనది అన్నావు దేవా. ఈ లోక పాపములు మోసుకొని పోయే, ఈ లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆరాధనా, దేవుని గొర్రె పిల్ల ఆరాధనా, బలి అయిన గొర్రె పిల్ల ఆరాధనా, నాకై బలి అయిన గొర్రె పిల్ల ఆరాధనా, నాకై దేవుని గొర్రె పిల్ల ఆరాధనా, దేవుని గొర్రె పిల్ల ఆరాధనా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా, పాపిని ప్రేమించి పాపిని విడిపించి, పాపిని ప్రేమించి పాపిని విడిపించి, పరిశుద్ధుల వరుసలో చేర్చిన, పరిశుద్ధుల వరుసలో చేర్చిన మా గొప్ప రక్షక ఆరాధనా, మా గొప్ప రక్షక ఆరాధనా, బలమైన దేవా ఆరాధనా, బలమైన దేవా ఆరాధనా, నిత్యుడగు తండ్రి ఆరాధనా, నిత్యుడగు తండ్రి ఆరాధనా. భూమి ఆకాశములు ఒక్క మాటలో, భూమి ఆకాశములు ఒక మాటలో సృష్టి చేసిన
సృష్టికర్త సృష్టి చేసిన సృష్టికర్త ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన దహించు అగ్నికి ఆరాధన దహించు అగ్నికి ఆరాధన రెండంచుల ఖడ్గానికి ఆరాధన రెండంచుల ఖడ్గానికి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆఘోర నరకం చీకటి రాజ్యం ఆఘోర నరకం చీకటి రాజ్యం పాతాళలోకం అగ్నిగుండం పాతాళలోకం అగ్నిగుండం అపవాది రాజ్యం చీకటి రాజ్యం అపవాది రాజ్యం చీకటి రాజ్యం నీ రక్తధారలతో తప్పించినావు నీ రక్తధారలతో తప్పించినావు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు పరలోక రక్షణ మాకిచ్చినావు పరలోక రక్షణ నాకిచ్చినావు ప్రకటింతును నీ సువార్తను దేవా ప్రకటింతును నీ సువార్తను దేవా ప్రకటింతును నీ రాజ్యమును దేవా ప్రకటింతును నీ రాజ్యమును దేవా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన కూర్చుందాం. మొట్టమొదట యేసు ప్రభు అంటే ఎవరు తెలుసుకుందాం. యేసు క్రీస్తు అని ఆయనకు పేరు. యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఏంటంటే రక్షణ, ఏంటంటే అభిషేకం? ఈ లోకమంతా కూడా దేవుని చేత నిర్మించబడింది. ఈ లోకమే కాదు, అనేక లోకాలు ఉన్నాయి. ఇంకా పైలోకము, ఆ పైలోకము, ఆ పైలోకము, అన్ని లోకాలకు పైగా దేవుడు ఉంటాడు. ఇంచుమించుగా 3వ ఆకాశము దేవుడు నివసించేటటువంటి ఆకాశం. ఆ దేవుడు ఈ సమస్త చరాచర సృష్టిని నడిపిస్తున్నవాడు. ఊపిరి, ఇప్పుడు మనలో ఉన్న ఊపిరి ఆయనది. ఈ సమస్త జీవరాశులకి ఆహారం ఇస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడే ప్రతి ఏర్పాటును చేశాడు. ప్రతి ఏర్పాటును చేశాడు. ఆ ఏర్పాటులో ఒక ఏర్పాటు నశించిపోతున్నటువంటి మానవ జాతిని, పాపంలో పడి నరకంలోకి వెళ్ళిపోతున్నటువంటి మానవ జాతిని రక్షించడానికి రక్షకుడు అవసరమయ్యాడు. మనం రష్యాలో రాస్తాడు ఒక చోట, మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపోయాను, ఆయన బాహువు ఆయనకి సహాయం చేశాను.
దేవుని కుడిభుజం. దేవుని కుడిభుజం అంటే క్రీస్తు యేసు. ఆయన్ని దేవుడు ఈ లోకానికి పంపించాడు. పంపించినటువంటి కార్యక్రమం ఏంటంటే, నీవు వెళ్ళి ప్రజలందరికీ సువార్త ప్రకటించి దేవుడెవరు, అపవాదెవరు, పరలోకం అంటే ఏంటి, నరకలోకం అంటే ఏంటి, అగ్నిగుండం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పి రక్షణ ప్రకటించి ప్రజలను ఆ పాతాళం నుంచి, పాపం నుంచి, నరకం నుంచి రక్షించి నా లోకానికి తీసుకురా అన్న పని యేసు ప్రభువుకి దేవుడు అప్పగించాడు. ప్రతి పని కూడా దేవుడు అప్పగించిందే, మనుషుల వల్ల సాధ్యం కాదు. ఈ దేవుడు అప్పగించిన పనికి రక్షకుడు అని పేరు పెట్టి క్రీస్తు అని అభిషేకించి పంపించాడు. ఎందుకంటే ఏ కార్యమైనా దేవుడు వలన మనం పొందుకోకపోతే అది నిలబడదు. ఇన్ని వేల సంవత్సరాలుగా ఆయన పేరు అలా నిలబడిందంటే అది దేవుడు పంపించాడు అనడానికి ఆస్కారం. కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే మనందరినీ పాతాళం నుంచి, పాపం నుంచి, నరకం నుంచి విడిపించడానికి వచ్చాడు. మనందరికీ కావలసిన వాడు, అందరికీ కావలసిన వాడు. ఏ ఒక మతానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క రాష్ట్రానికో, దేశానికో సంబంధించిన వాడు కాదు. ఆర్ఆర్కే మూర్తి గారు అనే బ్రాహ్మణ్స్ మీరు మతంలోకి వెళ్ళారా అని వారి బంధువులు అడిగినప్పుడు, ఆయన ఆచార్యులు, పెద్ద కుటుంబం, పూజారులు, ఆయన ఒక మాట చెప్పాడు, నేను మతంలోనికి వెళ్ళలేదు, నేను మార్గములోనికి వెళ్ళాను. దేవుని స్తోత్రం. దేంట్లోకి వెళ్ళాడు? యేసు ప్రభు. మతం అంటే మనకెవరికి వద్దు, ముఖ్యంగా నాకు అసలు వద్దు. మార్గం, మతము కాదు, మార్గం. ఏం మార్గం అండి? ఏం మార్గము? మానవుని ఆత్మకు దేవుని లోకానికి తీసుకువెళ్ళే మార్గము యేసు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం అందరం ప్రపంచంలో ఎవరిని అడిగినా, ఒకవేళ చిన్న పిల్లవాడిని అడిగినా, పరలోకం వెళ్తావా, నరకానికి వెళ్తావా అంటే, నరకం ఎవడెళ్తాడు, పరలోకానికే వెళ్తాం అంటారు. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా నరకానికి వెళ్ళాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ ఎలాగెళ్ళాలి? అందుకే పౌలు అన్నాడు, మీరు ఎలాగ వెళ్ళాలో తెలియచేయటానికి వచ్చాను నేను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎలా వెళ్ళాలి అంటే, ఆ దేవుడు పంపించినటువంటి యేసు మీద నమ్మిక ఉంచి రక్షణ పొంది పాపం విడిచిపెట్టి ఆయనను జాగ్రత్తగా జీవిస్తూ పరలోకానికి వెళ్ళాలి. మీకు మామూలుగా కొన్ని విషయాలు, సాధారణ విషయాలు చెప్తాను. ఈ సాధారణ విషయాలు ఏంటంటే, మొట్టమొదట మనిషికి ఆహారం కావాలి, వస్త్రం కావాలి, భార్య కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, కుటుంబం కావాలి, జీవించినంతకాలం మనశ్శాంతి కావాలి, సంతోషం కావాలి. ఈరోజు నిన్న 3 రోజుల నుంచి అంబానీ గారు అబ్బాయి వేడుకలు జరుగుతున్నాయి. మన భారతదేశానికి, ప్రపంచంలో కూడా డబ్బు ఉన్న వారిలో ఒకడు ఆయన. వాళ్ళ అబ్బాయి అనంత అంబానీకి వివాహం ఇంకా అప్పుడే కాదు, వేడుక జరుగుతుంది. ఆ వేడుకకు వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బు 1000 కోట్లు. గుజరాత్లో ఒక ప్రాంతంలో 1000 కోట్లు ఖర్చు పెట్టి వేడుక చేస్తున్నారు. వాళ్ళు బాగా కోటీశ్వరులు. అయితే ఆ అబ్బాయి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏడుస్తూ, బాధపడుతూ
మాకు కొన్ని లక్షల కోట్ల ఆస్తుంది, కానీ ఒక్కరోజు కూడా నేను సుఖంగా నిద్రపోయే ఆరోగ్యం లేదన్నాడు. హల్లెలూయా. అందరూ ఏడుస్తున్నారు అతను చూసి, తల్లిదండ్రులు అందరూ ఏడుస్తున్నారు. అతనికి ఉబ్బసం వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి. ఎయిర్ కండిషన్ వేసుకుంటే చచ్చిపోతాడు, చలిగా ఉంటే చచ్చిపోతాడు. ఆ కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వారికి సంతోషపడే అవకాశం లేదు. అంతేకాకుండా ఈరోజు అతను చేసుకుంటున్న అమ్మాయి కూడా, ఆ అమ్మాయికి తెలుసు అతడు ఏదో ఒక రాత్రి హఠాత్తుగా చనిపోతాడు, అతడు మరణిస్తాడు. ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 70 అంతస్తుల భవనంలో ఒక అంతస్తు అంతా డాక్టర్లు పెట్టారు, ఒక అంతస్తు అంతా వైద్యులే ఉంటారు. ఆ అబ్బాయికి వైద్యం చేయడానికి 24 గంటలు డాక్టర్లు రెడీగా ఉంటారు. 24 గంటలు రెడీగా ఉన్నా కూడా ఒక మాట చెప్తున్నాడు, ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఆ దేవుణ్ణి లక్ష్య పెట్టరేంటి? ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా డబ్బుల కోసం, లోకం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. మరి ఆయన అన్ని లక్షల కోట్లు ఉన్న బ్రతికే అవకాశం లేదు. బ్రతికించాలంటే దేవుడే. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయికి కాలు తీశారు, ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది వ్యాధి. అమెరికాలో పెద్ద డాక్టర్ గారు కాళ్ళు పట్టుకుని, నాకున్న ఆస్తి అంతా అమ్మేసి ఖర్చు పెడతాను, మా అబ్బాయిని బ్రతికించండి అంటే ఆయన అన్నాడు, మీరు అన్ని లక్షల మందిని పోషిస్తున్నారు, మీకు సత్యం తెలియదా అని అడిగాడు డాక్టర్ గారు. ఆయన ఒక్కడే ప్రాణం పోయగలిగిన వాడు. హల్లెలూయా. మనం అలాంటి గొప్ప దేవుణ్ణి తెలుసుకుని కూడా అర్రులు చేస్తున్నాం. లోకం కోసం, తిండి కోసం, సుఖం కోసం, బిల్డింగుల కోసం, స్థలాల కోసం, పొలాల కోసం, సుఖం కోసం, ఒక రాత్రి సుఖం కోసం, శరీర సుఖం కోసం. మనం అనుకుంటాం అంబానీ గారికి ఎంత హాయిగా ఉంటుందో. ఈ డబ్బు లేని వాళ్ళు అందరూ డబ్బున్న వాళ్ళు చాలా సుఖంగా ఉంటారనే భ్రమలో ఉండి ఆ డబ్బు కోసం నానా అడ్డదారులు తొక్కి, ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. పోనీ ప్రభులో లేనివాళ్ళు తొక్కారంటే అదొక విషయం. ప్రభులో ఉన్నవాళ్ళు కూడా నానా అడ్డదారులు తొక్కుతున్నారు డబ్బుల కోసం. చివరికి అన్నీ కోల్పోతున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటో అర్థమైంది మీకు? దేవుడు తనకు నచ్చిన వారికి, తను మెచ్చిన వారికి చివరి రోజు వరకు నేను చెప్పిన వస్త్రము, ఆహారము, ఆరోగ్యము, భార్య, పిల్లలు, కుటుంబము సంపూర్ణంగా దయచేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. దాంట్లో ఆనందించాలి మీరు. ఆ వస్త్రంలో, ఆ భార్యతో, ఆ భర్తతో, ఆ చిన్న ఇంటిలో లేదా పెద్ద ఇంటిలో ఆనందించాలి. ఇది నీ దయ, ఇది నీ కృప అనాల దేవుణ్ణి. ఆ ముఖంలో సంతోషం ఉండదు. ఒక 500 తెచ్చిచ్చాడు అనుకోండి, 500ఏనా? ఆ ముఖంలో ఆముదం తాగిన ముఖంతో, ఆముదం తాగిన వాళ్ళం చిన్నప్పుడు అలాంటి ముఖాలు పెట్టి కూర్చుంటారండి. ఎవరి ముఖం చూద్దామన్నా, నేను సంతృప్తిగా అన్నం తిన్నానండి, సంతృప్తిగా ఉన్నానన్న ముఖమే కనపడదండి. ఎందుకో తెలుసండి, దేవుడిచ్చిన దాంతో మీకు సంతోషం లేదండి. ఇంకా ఏదో కావాలి. పోనీ ఏదో కావాలని పరిగెత్తిన మీరు పరిగెడుతుండగానే పడిపోతారు, పడిపోయి చనిపోతారు, చనిపోయి పాతాళానికి పోతారు. దేవుని స్తోత్రం. కొంతసేపు కన్నబడి అంతల్లోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం.
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది ఆ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణం వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. చెమటోడ్చి సుఖము విడచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగున యోచించితివా? దేవుని స్తోత్రం. నిన్న నాకు ఆశ్చర్యం వేసింది అన్నమాట. ఈ పిల్లల్ని ఎలుక్కుంటా పెళ్లి కొడుకు వచ్చాడే. అంచేత నాకేమనిపించిందంటే, ఎంత మంచి దేవుడు, ఎంత చక్కగా సమకూర్చాడండి. నాకు నిన్న నుంచి చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఎంత చక్కగా చేస్తాడు దేవుడు. మరి మీ అందరి జీవితాల్లో కూడా ఇలాంటి కార్యాలు చేయాలని దేవుడు చాలా ఆశపడుతున్నాడు. తల్లిదండ్రులు అందరూ ఇటువైపు అటువైపు ఒప్పుకున్న సంబంధము, కావలసిన సంబంధము. మరి ఈ అమ్మాయికి అలాగా కుదరటం దేవుని ఏర్పాటు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, మీరు అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ఏంటది? అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు, పొద్దున్న లేచినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, నీవిచ్చిన ఈ జీవితంలో నేను ఎంతో ఆనందిస్తున్నానని చెప్పగలిగితేనే మీరు ఆనందించగలుగుతారు. దేవుని స్తోత్రం. నేను ప్రతి నిమిషం దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. ప్రతి నిమిషం. మీరు అది మర్చిపోకండి. మీకు తృప్తి లేదు అంటే మీరు దేవుడి పిల్లలు కాదు. మీరు తృప్తిగా ఉన్నారంటేనే దేవుడి పిల్లలు. మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి నొందుడి. దేవుని స్తోత్రం. దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, ఇది నాకు దేవుడు ఇచ్చాడు, ఇంకా హెచ్చు వాటి యందు మనసు పెట్టుకోవద్దు. ఏది ఇచ్చాడో దాని యందు ఆనందించండి. అప్పుడు దేవుడికి సంతోషం కలిగి నెమ్మది నెమ్మదిగా హెచ్చిస్తాడు మిమ్మల్ని. దేవుని స్తోత్రం. నీవిచ్చిన దాని యందు నేను ఆనందిస్తున్నాను. చెప్పండి. మరి మొఖాల్లో కనబడదే ఆ సంతోషం. మొఖాలు ఎందుకు అలా ఉంటాయి? గిద్దడు సేరు 1/2 కేజీ ఆనందం తాగినట్టు ఉంటాయి ఆ మొఖాలు. నీ మొఖం ఏంటి అలా ఉంది? సంతోషం ఎందుకు ఉండదు ముఖంలో? చెప్పండి. మీ ముఖాలు ఎందుకు సంతోషంగా ఉండవు? ఎందుకు హాయిగా ఉండవు? చెప్పాలి. నేను ఎప్పుడైనా ఏడుతుని చూసావా? మనం ఎందుకు ఏడుతున్నావు? నవ్వుతుంది. ఇలా ఒక్కొక్కటి నవ్వించాలంటే తెల్లవాళ్ళు ఇదే సరిపోతున్నా. అంటే నేను కడుపు నొప్పితోటి మొహం అదో రకంగా పెట్టుకుంటే నేనేమన్నాండోయ్
అనారోగ్యం ఉన్నప్పుడు ఎలా నవ్వుతారండి? మా చిన్నప్పుడు ఒక సినిమాలో చిన్నపిల్లోడిని పాట పాడరా అంటే ఏడుతుంటే పాట ఎలాగొస్తుంది అంటాడు. మీకు కష్టాలు బాధలు ఉంటే నేను నవ్వమని అనను, కానీ బైబిల్ చెప్తుంది ప్రభువునందు మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఈరోజు ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడిన సందర్భాలు కొన్ని చూసుకుని ఆ సంతోషాన్ని మనం ఆస్వాదించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి ఆ దేవాది దేవుడు మనకిచ్చిన మాటలు సంతోషంగా ధ్యానించి సంతోషిద్దాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించినడల మీకేమీ ఫలము కలుగును? సుంకరులను అలాగ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం అందరము చేసినడలా మీకు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు సేవ చేసి ఏం చేశాడంటే బోధించాడు. ఒక చోట అంటాడు, మీ జీవితాలు బాగోపోవటానికి కారణం నా బోధ వినకపోవుట చేత. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు 90% ఏడుస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు, తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా వరకు సంతోషంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ పెళ్ళిళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయించుకుంటారండి. ఆవేశంలో ఉంటారు, వయసు తక్కువ, జ్ఞానం తక్కువ. ఇదివరకు నా పెళ్లి కుదిరినప్పుడు మా ఇంటి పక్కన ఉన్న పెద్దలందరినీ కేకేసామండి. తాంబూలానికి ముందు మా ఇంటి పక్క ఆయన పెద్ద గొడవ చేశాడు. ఎందుకు గొడవ చేశాడు తెలుసా? అన్ని వివరాలు మాకు తెలియకుండా చేసేసుకుంటే ఎలాగా మీరు పెళ్ళి అన్నాడు. ఇప్పుడు మాట్లాడమనండి ఎవరినైనా అలాగా, నిన్న ఎవడకేకేసాడు అంటారు. కానీ నిజంగా మా శ్రేయస్సు కోరి మాట్లాడాడు ఆయన. దేవుని స్తోత్రం. అలా పెద్దలు ఉండేవారు, చక్కగా మాట్లాడేవారు. ఏదైనా తేడా వస్తే ఊరుకునేవారు కాదు. చక్కగా మరి మా వివాహం చూశారు కదా మీరు, పిల్లలు, జీవితము, పెద్దవాళ్ళం అయిపోయాం. అయినప్పటికీ ఎన్ని కష్టాల మధ్యలో, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు కలిగిన ఈరోజుకి ఇద్దరం కలిసే ఉన్నాము. దేవుని స్తోత్రం. పెద్దలు దేవుడు నిర్ణయించిన వివాహం చాలా గొప్పది. నేను మీరు ప్రేమించుకున్నారు చెడిపోయారు అంటలేదు, కానీ చాలా శాతం ఇలాగే ఉన్నాయి. యేసు ప్రభువు నిర్ణయించినటువంటి వివాహం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు జత కలిపిన వారు అని బైబిల్లో ఉంది. దేవుడు జత కలిపిన వారిని మనుషులు విడదీయకూడదు. మరి మిమ్మల్ని దేవుడు జత కలిపాడా, మీరు జత కలుపుకున్నారా? ఒకరోజు జైపాల్ గారు ఎవరో చెప్పారు, విజయవాడలోనంట ఒక అమ్మాయి జైపాల్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అందట. దేనికమ్మా అంటే, నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి, ఆ అబ్బాయితోటి నాకు వివాహం జరిగేలాగా ప్రార్థన చేయండి. భక్త్ సింగ్ గారు అనుకుంటాను. భక్త్ సింగ్ గారు అన్నారంట, నువ్వు ప్రేమించి పెళ్లి చేయమని నన్ను ప్రార్థన చేయమని దేవుణ్ణి అడగటం ఏంటమ్మా? అలాగా దేవుడు అంగీకరించడు, నేను అంగీకరించను. నువ్వు ఒంటరిగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నాకు ఏ భర్తను నిర్ణయించావో ఆ భర్తతో వివాహం చేయని నువ్వు ప్రార్థన చేయాలి, కానీ నువ్వు నిర్ణయించుకొచ్చి నేను దేవుడు కలిసి పెళ్లి చేయటం ఏంటమ్మా? గెట్ అవుట్ అన్నాడు. దేవుని స్తోత్రం.
నువ్వు నిర్ణయించుకుని మేము ప్రార్థన చేయటం ఏంటి? నువ్వు నిర్ణయించుకుని మేము ప్రార్థన చేయటం ఏంటి? ఈ రోజున నాకు కూడా చాలామంది మేము ఊరు వెళ్తున్నాం ప్రార్థన చేయండి, మేము పలానా చోటుకి వెళ్తున్నాం ప్రార్థన చేయండి, ముందుగా నిర్ణయించుకుని ప్రార్థనకు వస్తున్నారు. మీరెవరు నిర్ణయించుకోవటానికి? యాకోబు పత్రికలో చెప్తున్నాడు, మీరు ఏది చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుణ్ణి అడగండి. దేవుని స్తోత్రం. మీరు నిర్ణయించుకోవటానికి వేరు లేదు. మీరు నిర్ణయించుకున్నది చేయటానికి దేవుడు తెలివి లేనివాడా? దేవుడు తెలివి లేనివాడా అని చెప్పండి, ఎవరైనా చూద్దాం. మాట్లాడరేటి? దేవుడు మహాజ్ఞాన సంపన్నుడు. దేవుని స్తోత్రం. మీరు చెప్తారా? దేవుడికి ఆలోచన చెప్తారా? మీ నిర్ణయం కరెక్టా? దేవుడి నిర్ణయం కరెక్టా? చెప్పండి. మీ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు అందరి నిర్ణయాలు ఏమైపోయినాయి? ఏదనంటే మమ్మల్ని ఏదో ఒకటి అంటాం అలవాటు అయిన కానీ అనుకుంటారు మీరు ఇంటికి వెళ్ళి. మీ నిర్ణయాలు ఫెయిల్ అయినాయా, సక్సెస్ అయినాయా? చెప్పమ్మా. అట్రప్లాప్ అయిపోయినాయి. నువ్వంతే. మీ నిర్ణయాలు అంతే. మీ నిర్ణయాలు సక్సెస్ కావు. ఎవరిని అడగాలి? గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి అడగవలెను. చెప్పండి. దేవుడు చిత్తం కాకపోతే ఏం చేయాలి? మాట్లాడకూడదు, మళ్ళీ అలాగా చూడకూడదు. దేవుని స్తోత్రం. ఈరోజు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్, ఓటమి ఇదే కారణం. ఇదే కారణం. సువార్త మండపాకలో జరగాలి, వచ్చే వారం కానూరులో జరగాలి, పై వారం వేలుపూరు. ఇదంతా దేవుడి నిర్ణయాలు, మనుషుల నిర్ణయాలు కాదు. కాబట్టి భవిష్యత్తులో మీరు దేవుడి చిత్తాన్ని గమనించండి. హల్లెలూయా. దేవుడు చిత్తము జరిగించువారు నిత్యము నిలచుదురు. దేవుడి చిత్తాన్ని జరిగించేవారే నిత్యము నిలచుదురు. కాబట్టి పొరుగువానిని ప్రేమించి శత్రువును ద్వేషించు అనేది ధర్మశాస్త్రం. పాత నిబంధనలో యేసుప్రభు కొత్త నిబంధన తీసుకొచ్చాడు. పాత నిబంధన కొట్టివేశాడు, కొత్త నిబంధన తీసుకొచ్చాడు. కొత్త నిబంధనలో పరలోకమందున్న తండ్రికి కుమారుడై ఉండునట్లు మీరు దేవుడి పిల్లలుగా జీవించాలనుకుంటే కనుక శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా చెప్పండి. ఎవరిని? అసలు సాధ్యమేనేది, అస్సలు సాధ్యమేనేది. లోపల మండిపోతుంటే ప్రేమించమంటాడేంటి? శత్రువుని ఎలా ప్రేమించాలి? ఇది సాధ్యమా? దేవుని ఆత్మకు సాధ్యమే. దేవుని స్తోత్రం. తిరిగి జన్మింతే నీకు సాధ్యమే. నువ్వు పాత జీవితంలో ఉంటే నీకు సాధ్యం కాదు. కాబట్టి శత్రువులను ప్రేమించి హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువునేమో ప్రేమించాలట. శత్రువు అంటే ఎవరు? నిత్యం మన నాశనం కోరుకుంటాడు. శత్రువు ఏం కోరుకుంటాడు? ఎప్పుడు పడిపోతారా, ఎప్పుడు నాశనం అయిపోతారా, ఎప్పుడు మాకు కనబడకుండా పోతారా అని ఆలోచిస్తారు శత్రువులు. కానీ మనమేం చేయాలనే మాట్లాడండి. ప్రేమించాలి. ప్రార్థన తర్వాత. ప్రార్థన అందరూ చేస్తారు, బుడబొక్కలు ప్రార్థన, గుడగుడమంట. ఆ ప్రార్థన నిజం కాదో మనకు తెలియదు. చెప్పాలి. మొదట ఏం చేయాలి? ఎలా వస్తుంది అసలు ప్రేమ? నిజంగా వస్తుందా మనకి ప్రేమ? ఈరోజు అంత ప్రసంగాలు వింటానే ఉన్నాను నేను మధ్యాహ్నం నుంచి. అదేంటంటే మారు మనసు. చెప్పండి. మీరు శత్రువులను ప్రేమించాలంటే యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ మనసు ఉంటేనే ప్రేమించగలం, లేకపోతేనో చాలా కసిగా ఉంటుంది లోపల. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉంటే మీరు ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రేమ. 2,
హింసించేవారు ఎవరంటే మిమ్మల్ని ప్రతి నిమిషం బాధ పెడుతుంటారు. మీకు ఏదో ఒకటి వినపడుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరో ఏదో అంటున్నట్టు మీకు అందరూ వినిపిస్తూ ఉంటారు. మూర్తి గారు మిమ్మల్ని ఆ సెంటర్లో తెగ తిట్టేస్తున్నారు. అలాగే మీకు అందరికీ ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని పలానా వాళ్ళు తిడుతున్నారు, మిమ్మల్ని పలానా వాళ్ళు బాధ పెడుతున్నారు, అన్నిటికీ అడ్డుపడుతున్నారు. మీకు ఏ పనికి వెళ్ళినా మీకు అడ్డం వచ్చేస్తున్నారు, అంటే హింసించేస్తున్నారు. ఆ హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు తేడా చూడండి. ప్రేమించటం వేరు, ప్రార్థించటం వేరు. శత్రువు వేరు, హింసించే వాళ్ళు వేరు. ఈ శత్రువునేమో ప్రేమించమన్నాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అంటే ఇంకో చోట ఏం చెప్పాడంటే, పగ తీర్చుట నా పని, నీ పని కాదు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అదే పనిగా నీ శత్రువులు, అదే పనిగా నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ఎలాంటి హాని చేయాలన్నా ఆయన అడ్డుపడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వేం చేయాలా? ఏం చేయాలి? ప్రేమించాలి, ప్రార్థించాలి. వాళ్ళు ఒక ఆవిడ అంటుంది, నన్ను బాధ పెట్టారండి, వాళ్ళు ఏమవుతారో మీరే చూడండి. ఏమవుతారు? నువ్వు నేను చెప్పింతే ఏదన్నా అయిపోతారా? మన శాపాలు తగులుతాయా? అసలు నాకు తెలిసి మన ప్రపంచంలో 800 కోట్లు ఉన్నారు. మన శాపాలు తగిలితే 8 మంది కూడా ఉండరు ప్రపంచంలో. అసలు ఒకళ్ళొకళ్ళు ఎప్పుడు చెప్పించుకుంటూనే ఉంటారు కదా. ఆ అమ్మ కూడా కూతురు, నువ్వు ఎప్పుడు నాశనం అవుతావు అంటది కూతుర్ని. ఆవిడ తగిలితే ఆ కూతురు అప్పుడే చచ్చిపోద్ది. అలాగే వీళ్ళు చెప్పించుకుంటా కూర్చున్న వాళ్ళందరూ చెప్పించుకుంటే ఎవరు ఉండరు కదండి. మన శాపాలు ఏమీ తగలవు. మీరు ఎన్నైనా పెట్టుకోండి, ఏది తగలదు. కాబట్టి శాపాలు పెడతాం మానేసి ఈ రోజు నుంచి ఏం చేస్తారు? మాట్లాడరండి, చెప్పాలి. ప్రార్థన చేయండి, ప్రేమించండి. ఇప్పుడు నాకు శత్రువులు ఉన్నారు అన్నవారు కుడితే చూపించండి. మీరు రెండింటికి చూపించరు. శత్రువులు లేనివారు చేయి చూపించండి. ప్రార్థన చేస్తానికి ఒప్పుకున్న వాళ్ళు అందరూ శత్రువులు లేనివాళ్లే కదా. అంతే కదా. మీరు ప్రేమించి ప్రార్థన చేసినప్పుడు ఇంకా మీకు శత్రువులు లేరి మాట్లాడరండి. శత్రువుల గురించి, హింసించే వారి గురించి ప్రార్థన చేసినప్పుడు ఇంకెవరూ లేనట్టే కదా అర్థం. దేవుని స్తోత్రం. ఇంకా నీ శత్రువు కాదు, దేవుడు చూసుకుంటాడు. నిన్ను హింసించేవాళ్ళు కాదు, దేవుడు చూసుకుంటాడు. రెండో మాట, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపచేయుచున్నాడు. సూర్యకాంతి చెడ్డవారి మీదకి మంచివారి మీదకి, వర్షం చెడ్డవారి మీదకి మంచివారి మీదకి. మీరు అనుకుంటున్నారా దేవుడు చెడ్డవారి మీద వర్షము పడకుండునుగాక అంటే ఆగిపోద్ది, చెడ్డవారికి వెలుగు ఉండకూడదు గాక అంటే ఆగిపోద్ది. ఎందుకంటే ఐగుప్తులో ఇశ్రాయేలు ఇంటికాడేమో వెలుగుండేది, పక్కనే ఉన్న ఇంట్లో చీకటి ఉండేది. ఏదైనా చేయగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం. చెడ్డవాళ్ళని లేకుండా చేసేయగలదుడు దేవుడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నాడు వేదాల్లో. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టుల్ని శిక్షించటానికి, మంచివారిని రక్షించటానికి. యేసు ప్రభు అంటాడు, మంచివారికి రక్షణ అక్కర్లేదు, చెడ్డవారిని మార్చి రక్షించడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. చూసారా? ఉదాహరణకి మనం చిన్న మాట ఆలోచిద్దాం. ఒక ఆయనకి 2 పిల్లలు, ఒకడు చెడ్డవాడు, ఒకడు మంచివాడు. ఈ తల్లి తండ్రి మంచివాడిని చెడ్డవాడిని కూడా ఒకేలాగా ప్రేమిస్తున్నారు. కానీ
మంచివాడి గురించి సంతోషిస్తున్నారు, చెడ్డవాడి గురించి ఏడుస్తున్నారు. ఈ చెడ్డవాడు కూడా మంచివాడు అయితే బాగుండును అనుకుంటున్నారు. కాబట్టి సకలాత్మలకు దేవుడైన తండ్రి చెడ్డవారు నశించిపోవాలనుకుంటాడా? చెడ్డవారు మారి గొప్పవారు కావాలని యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆ హృదయం ఆలోచన చేస్తే చెడ్డవారి మీద, మంచివారి మీద, నీతిమంతుల మీద, అవినీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి మనం ఒక ఆలోచన చేయాలి. ఎవరినైనా మనం ప్రేమించడానికి వెనకాడకూడదు. ఆ దేవుని చిత్తం. విరోధాలు ఉండకూడదు, సమాధానం పడాలి. సాధ్యమైతే సమస్త మనుషులతోని సమాధానం పడమని దేవుడు చెప్పాడు. కాబట్టి నీ హృదయంలో అలవి కాని కక్ష, నీ హృదయం నిండా కక్ష, నీ హృదయం నిండా ద్వేషం, నీ హృదయం నిండా మోసం, నువ్వు దేవుడి రాజ్యానికి అర్హుడివి, అర్హురాలివి కాదు. దేవుని స్తోత్రం. ఈ ఈర్ష్య, ద్వేషం, అసూయలు ఉండటం వలన దేవుడి రాజ్యాన్ని కోల్పోతారు. అదే మారు మనసు. మారు మనసుకి అర్థం ఏంటంటే ఆ క్షమాపణ కోరటం, అలాగే పాపాన్ని విడిచిపెట్టడం, దేవుడి దగ్గర తప్పును ఒప్పుకోవటం మారు మనసు. తప్పును ఒప్పుకోవటం అంటే మనం తొందరపడి ఎవరినో తిట్టాము, లేదో ఏదో చేశాము, దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి నేను చేసింది తప్పు ప్రభువా, ఇంకెప్పుడు చెయ్యను అని నిర్ణయించుకునే దాని పేరే మారు మనసు. దేవుని స్తోత్రం. అదే మారు మనసు అంటే. యేసు ప్రభు చూసారండి, చేతుల్లో మేకలు కొట్టిన వాళ్ళని క్షమించాడు. అది మారు మనసు. అందుకే యేసు ప్రభు మనకు అలవాటు చేసినవి అన్నీ గొప్పయే, కానీ మనం ఏది పాటించటం లేదు, ఒక్కటి కూడా పాటించటం లేదు. యేసు ప్రభు చెప్పినవి పాటించకుండా యేసు ప్రభు ఆశీర్వాదం మన మీదకి ఎలా వస్తుంది? ఎప్పటికీ ఆశీర్వదింపబడం మనం. మారు మనసు పొందుమా, మారు మనసు పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, ప్రభువును తెలియా కోరుమా, రక్షకుడతడని నిలువుమా, మారు మనసు పొందుమా, రక్తము ధారా పోసినే, పరిశుద్ధాత్మగా వచ్చెనే, నరకములో పడు ఆత్మకు పరలోక మార్గము చూపెనే, మారు మనసు పొందుమా, విశ్వాసములో కొలువుమా, ఉత్తేజముగా నిలువుమా, ఉత్తముడతడని తెలియుమా, మహదానందము పొందుమా, మారు మనసు పొందుమా. కాబట్టి ఒక్కసారి ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు నేను యేసుక్రీస్తులాగా జీవించి ఎంత బాగుంటుంది అని అనుకుని అలా జీవించి చూడండి, మీరు ఎంత ఆనందాన్ని పొందుతారో. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి మీద పగబట్టినప్పుడు మీకు ఆనందం కలగదు, అనారోగ్యం వస్తుంది. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు మీకు ఆరోగ్యం ప్రారంభమవుతుంది. నేను తెల్లవాళ్ళు నాకు హాని చేసిన వాళ్ళ గురించి తెల్లవాళ్ళు ఆలోచిస్తే పొద్దునకి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పడుకోబోయే ముందు హాని చేసిన వాళ్ళని నీకు అప్పచెప్తున్నాను ప్రభువా, వారిని క్షమిస్తున్నానంటే నాకు హాయిగా నిద్ర పడుతుంది.
మీలో చాలామంది అనారోగ్యం పాలైపోతాన కారణం అదే. లోకాన్ని ప్రేమించి, డబ్బుని ప్రేమించి, ద్వేషాలు, అసూయలు పెంచుకుని అనారోగ్యం పాలైపోతున్నారు, హాయిగా ఉండలేకపోతున్నారు. కాబట్టి దేవుడు చెప్పింది చూస్తే, మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును. మనం ఎంతసేపు కూడా నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు వాళ్ళని నేను ప్రేమిస్తాను, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు వాళ్ళని నేను ప్రేమిస్తాను. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీలో ఒక 10 మందిని, ఒక 5గురినో లేపి నిలబెట్టి అడగాలని ఉంది. ఏమ్మా, మిమ్మల్ని ప్రేమించేవారి పేరు చెప్పండి. ఒక 10 మందిని లేచి మిమ్మల్ని ప్రేమించేవారి పేర్లు రాసివ్వండి. ఆ 10 మంది మీరు ప్రేమించేవారి పేర్లు రాసివ్వండి. ఇస్తారా? మీకు మాట అడగనా? మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు ఎవరో మీకు తెలుసా? తెలుసన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తెలియదు. ఓకేనా? ఓకే. మీరు నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది మీకు తెలియదు. ఎందుకో తెలుసా? ఇది ఒక పెద్ద అంతర్నాటకం. ఇది ప్రేమ బూటకం. ప్రేమలు ఏమీ లేవు, ఏదో స్వార్థం దాంట్లో ఇమిడి ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమ కాదు అది. అయితే మనం ఏం చెప్పగలవారవాయి ఉండాలంటే, నన్ను యేసు ప్రేమిస్తున్నాడు అనేది నిజమైన సత్యం. దేవుని స్తోత్రం. అయితే నేను యేసు ప్రేమిస్తున్నాను, నేను యేసుని ప్రేమిస్తున్నానని చెప్పగలిగితే మీ జీవితం ధన్యమైంది. ఎందుకంటే యేసు ప్రభు ప్రేమ నిజమైన ప్రేమ. మన ప్రేమ కూడా అలాంటిదే అయితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, సుంకరులు అలాగే చేయుచున్నారు. సుంకరులు అంటే పన్నులు వసూలు చేస్తారు, చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు కూడా ప్రేమిస్తారు. వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళని ఎవరిని ప్రేమిస్తారు? వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళని ప్రేమిస్తారు, మిగతా వాళ్ళని ప్రేమించరు వాళ్ళు. అలాగే మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన యెడల ఎక్కువ చేయుచున్నదేమి, అన్యజనులు అలాగే చేయుచున్నారు. మనకి నచ్చితేనే వందనాలు అంటాం, లేకపోతే తందనాలు అంటాం. నచ్చాలి మనకి ఎదుటి వ్యక్తి నచ్చాలి. కాలేబు అర్థమవుతుందా? మనకి ఎదుటి వ్యక్తి నచ్చాలి. చెప్పండి, చెప్పాలి రూత్ గారు. మనం వందనం చేయాలన్నా, ప్రేమించాలన్నా మనకు అవతల వ్యక్తి నచ్చాలి. చెప్పండి. అవతల వ్యక్తి నచ్చాలి. కానీ ఇంకో విషయం తెలుసా? అవతల వ్యక్తికి నేను నచ్చవలసిన అవసరం లేదు, నన్ను ప్రేమించవలసిందే. ఇది ఏమన్యాయం అండి? ఇది అన్యాయం కాదు. మీకు నేను చెప్పింది అర్థమైందా? మనకు నచ్చిన వ్యక్తిని మనం ప్రేమించే, ఆడ మనల్ని ప్రేమించేయాలి అంతే. నన్ను ప్రేమించాలంతే. అదేంటి? నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించేయాలా? ప్రేమించవలసిందే. అంటే స్వకీయ లోపాలు. ఏ మనిషి కూడా తన లోపాన్ని అంగీకరించడు. నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదాన్ని అంటారా తప్ప అవతల వాళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వం ఉండదు. కాబట్టి లోకం అంతా కూడా పెద్ద నాటకంలో ఉంది. ఎలా ఉంది లోకం అంతా? 97 మే 14 నా జీవితంలో నాకు పుట్టినరోజు. అది దేవుడు పిలిచాడు నన్ను. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 97 మే 13 ప్రసన్నమణి గారు, అందరూ నా వాళ్ళు అంటే బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోతుంది. 97 మే 13 10,000 మంది ఉన్నారు నా వెనకాల. ఎంతమంది? 10,000 మంది. మూర్తి గారు 97 మే 14 మధ్యాహ్నానికి నా భార్య, నా 2 పిల్లలు, మాతో పాటు పాపం కర్మగారి పవిత్ర ఒక అమ్మాయి ఉండేది, ఇప్పుడు ఉందనుకోండి మాతోటి. అంటే మేము 4 తప్ప ఎవ్వరూ లేరు ఆ రోజుని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అది ప్రేమ.
అదండి ప్రేమ. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు ఉన్నారు, నన్ను నా కోసం ప్రాణం ఇచ్చేవారు ఉన్నారా? లేరు, ఒక్కరు లేరు. నిజముగా నిన్ను ప్రేమించేవాడినేమో అక్కడుండు, అక్కడుండు, అక్కడుండు. ఏళ్ళ కోసం ఏడుస్తావు, నువ్వు ఏళ్ళ కోసం ఏడుస్తావు, ఆయన్ని వదిలేస్తావు. నిజంగా నిన్ను ప్రేమించేవాడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. నిజంగా నువ్వు పడిపోకూడదని, నిజంగా నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నిజంగా నువ్వు పాతాళానికి వెళ్ళకూడదని నీ కోసం త్యాగం చేసినవాడు యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు కొరకు బైబిల్లో ఒక మాట ఉంది, తొందరగా ముగిస్తాను. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణమిచ్చిన యేసు కొరకు జీవించవలెను. హల్లెలూయా. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. కలవరపడిలే కొండల వైపు కన్నులెత్తుదునా, నా సహాయము నీవేగా. నా యేసు నా రాజా, నా సహాయము నీవేగా. నా యేసు నా రాజా. తండ్రి వలె పోషించును, తల్లి వలె ప్రేమించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. ఎంత గొప్ప దేవుణ్ణి! మీరు మనుషుల్ని ప్రేమించొద్దని చెప్పట్లేదు, కానీ దేవుడి కన్నా ఎక్కువ చేయగలదు. దేవుడి కన్నా ఏ మనిషిని ఎక్కువ చేయొద్దు. ఆ దేవుడిని ప్రేమించండి. దేవుడి ప్రేమ మీలో అందరికీ కనబడేలాగా చేయండి. దేవుణ్ణి ప్రేమిస్తూ మీ ప్రేమ అందరికీ కనబడేలాగా చేయండి. ఎలాగంటే వాళ్ళు ప్రేమిస్తారమ్మా, మన వాళ్ళని మోసం చేయకూడదు. ఒకవేళ మీరు ప్రేమించేవారు మిమ్మల్ని మోసం చేస్తే వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. కానీ మీరు మాత్రం ప్రేమిస్తూనే ఉండండి. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మనం యేసు ప్రభుని మోసం చేస్తున్నాం అందాం. యేసు ప్రభుని మోసం చేసేటప్పుడు ఏంటో చేస్తున్నాం? యేసు ప్రభుని మోసం చేసేటప్పుడు యేసు ప్రభు మన మీద నుంచి ప్రేమ తొలగించేసుకుంటాడా? ప్రశ్న చెప్పాలి. యేసు ప్రభుని మనం మోసం చేస్తున్నామండి, ఆయన మనల్ని ప్రేమించడం మానేస్తాడా? చెప్పాలి. మానడు. మానడు అనడానికి ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒక పాస్టర్ గారు చనిపోయారు, నరకానికి తీసుకెళ్తున్నారు దూతలు. గట్టిగా ఏడుస్తున్నాడు. అదేంటి, నన్ను నరకానికి తీసుకెళ్తున్నారేంటి? నేను ఎంతో సేవ చేశాను, సువార్త చేశాను, నేను ఎంతో పరిచర్య చేశాను, నన్ను నరకానికి తీసుకెళ్తున్నారేంటి అంటే, నిన్ను నరకానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది యేసు ప్రభువే అన్నారు. అయితే నేను ఒక్కసారి యేసు ప్రభువుని అడుగుతాను. అడుగు అన్నారు. ప్రభువా 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 అని గట్టిగా అరుస్తున్నాడు. అరుస్తూ నేను నరకానికి వెళ్తాం ఏంటి ప్రభువా? ఎంత సువార్త, ఎంత వాక్యం చెప్పాను, ఎంత సేవ చేశాను అని అడిగితే యేసు ప్రభు పైనుంచి అన్నాడు, అతను ఒక్కసారి పరలోకానికి తీసుకురండి అన్నాడు. ఆ తర్వాత అతన్ని దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకువెళ్ళారు. పరలోకపు గుమ్మం దగ్గర యేసు ప్రభు కనిపిస్తాడేమో అని చూశాడు. ఏమీ కనబడతలేదు అక్కడ.
ఒక ప్రచండమైన అగ్ని గోళం కనిపించింది. హల్లెలూయా. అగ్ని గోళం. దేవుడు ఎవరు? దహించు అగ్ని. అగ్ని గోళం కనబడింది అక్కడ. ఆ గడప దాటి లోపలికి వెళ్ళాడు, కింద పడిపోయి కొట్టేసుకుంటున్నాడు. ఒళ్ళంతా మండిపోతుంది. బాబాయ్ 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 బాబాయ్, ప్రభువా 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 ప్రభువా, భరించలేకపోతున్నాను. అప్పుడు చల్లని కంఠం వినిపించింది, కుమారుడా కుమారుడా, ఆ రోజు నిన్ను ఎలా ప్రేమించానో ఈ రోజు కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. గట్టిగా దేవుని స్తోత్రం. కానీ ఇది పరిశుద్ధుల లోకం, పాపాత్ములు ఇక్కడ ఉండలేరు. నేను నిన్ను ప్రేమించినా ఈ లోకంలో నువ్వు ఉండలేవు. కాబట్టి ప్రభు అయితే నన్ను పాతాళానికి పంపేయండి అన్నాడు. వెళ్ళిపో అన్నాడు. మెలకు వచ్చేసింది. వెంటనే మెలకు వచ్చేసింది. అయ్యి బాబోయ్ అని మోకరించి, ప్రభువా నేనేవో చిన్న చిన్న తప్పులు చేస్తున్నాను, ఇంకా నా జీవితంలో చేయనని ఆ రోజు నిర్ణయించుకుని ఆయన సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు ముగించే ముందు మీరేదో చిన్నదో పెద్దదో తప్పు అనుకుంటున్నారు. చిన్న తప్పు పెద్ద తప్పు అనేది ఏముండదు, రెండు తప్పులేనండి. మీరు పరిపూర్ణులుగా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా. పరిపూర్ణత అంటే ఏ దోషము, ఏ పాపము, ఏ అబద్ధము, ఏ మోసము, ఏ దొంగతనము, ఏ వ్యభిచారము, ఏ తాగుడు, ఏ బాకీలు, ఏ విధమైన అప్పులు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే, ఎవరి దగ్గరైనా పుచ్చుకున్నారంటే, మీరు ఇవ్వకుండా పరలోకం వెళ్ళరు. ప్రతి రూపాయి కట్టేయాలి. మీరు కట్టకుండా మీరు పరలోకం వెళ్ళరండి. ప్రతి విషయంలోనే పర్ఫెక్ట్గా ఉండాలి. అదే పరిపూర్ణత అంటే. ఇప్పుడు మీరు ఎక్కడన్నా నిలబడి గమ్మును సర్దేసుకో, తెల్లవారిపోయేలా ఉంది సర్దుకునేటప్పుడు. మనం ఎక్కడికైనా వెళ్ళి నిలబడినప్పుడు ఏ లోపము లేని వారు అని ఒక 50 మంది మధ్యలో కూర్చోబెట్టి చెప్పినప్పుడు ఆ 50 మందిలో ఎవరో ఒకళ్ళు వేసి, ఏ లోపం ఎందుకు లేదు, నాకు 10,000 ఇవ్వాలి, ఎప్పటి నుంచో ఎగ్గొట్టేసాడు అందనుకోండి. పోయింది నీ జీవితం. పరిపూర్ణత అంటే లోపము లేనివారు. నీ దగ్గర ఏముందో అది పట్టుకెళ్ళి అందరికి ఇచ్చేయాలి. నువ్వు కట్టుబట్టలతోటి ఈ రోడ్డు మీదకి వచ్చేయాలి. నువ్వు క్లియర్ చేసేసుకోవాలి. ఇక్కడ క్లియర్ చేసుకోకపోతే అక్కడ క్లియర్ అవ్వదు. ఇక్కడ క్లియర్ చేసుకోకపోతే అక్కడ క్లియర్ అవ్వదండి. లేదా మన రాజేష్ చెప్పాడు, ఆ బాకీ ఇచ్చిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నిన్ను క్షమిస్తున్నాను ఇంకివ్వక్కర్లేదని వాళ్ళ నోటంట రావాలి. లేకపోయినా నీకు క్షమాపణ దొరకదు. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు కిందటి వారు, నిన్ను క్షమించాను, నువ్వు క్షమించలేదు కనుక నిన్ను చెరసాల్లో వేస్తున్నాను. కాబట్టి ప్రతి విషయంలోనే కూడా పర్ఫెక్ట్. ఒక కోడలు అత్తగారి మీద అభియోగం చేస్తుందనుకోండి, నువ్వు పరలోకం వెళ్ళవు. నీ కోడలు ఎప్పుడు నిన్ను, నా అత్తగారు నన్ను చాలా బాధ పెడుతుందంటే పరలోకం వెళ్ళవు. ఒకవేళ నిజంగా నువ్వు బాధ పెడితే, ఒకవేళ బాధ పెట్టకుండా అమ్మాయి అంటే కనుక ఆ అమ్మాయిదే తప్పు అవుతుంది. అలాగే ప్రతి విషయంలోని కూడా పరిపూర్ణత. నేను సేవకుడిని అయ్యుండి మీలో కొంతమందిని, లేదా నా భార్యని, నా పిల్లల్ని బాధ పెట్టినా నేను పరిపూర్ణుని కాదు. అబద్ధాలు ఒకటి ఆడకూడదండి. ఎవ్వరికి దేని యందు అచ్చి ఉండకండి అన్నాడు దేవుడు. అంటే బాకీ ఉండకండి. ఒకవేళ హఠాత్తుగా ఇవాళ చనిపోయావు అనుకో, నువ్వు నీ దగ్గర డబ్బులుండి ఇవ్వకుండా నువ్వు చనిపోయావు అనుకో, నిన్ను నరకానికి తోసేస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుడు మాట్లాడేది ముగించే ముందు చెప్తున్నాను, దేవుడు చెప్పినట్టు జీవించడం కష్టమండి అన్నవాళ్ళు కుడిచే ఎత్తండి. దేవుడు చెప్పినట్టు జీవించడం చాలా కష్టం. చెప్పుకోలేదు, కష్టమా? కష్టమా? దేవుడు చెప్పినట్టు జీవితమే సులువు అంటాను నేను. దేవుని స్తోత్రం. జీవితం ఎలా ఉంటుంది? హాయిగా. ఎలా ఉంటుందండి? హాయిగా. చెప్పండి. హాయిగా ఉంటుందండి.
దేవుడు చెప్పినట్టు జీవించే జీవితం ఎలాగుంటుందండి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా, నేను మీకు విశ్రాంతినివ్వటానికి వచ్చాను. హల్లెలూయా. ఉదాహరణకి మనకు బాకీ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసిన రోజు సాయంత్రం నిద్రలు పడితే, రోజున మా చైర్మన్ గారు మేము కలిపి 1,20,00,000 గ్రానైట్ కంపెనీలో బాకీలు ఉన్నాయి. మేము ఆ రోజు పొద్దున్న బ్యాంక్కి వెళ్ళాం. పొద్దున్న నుంచి అన్ని కాగితాలు ఇచ్చేసాక మధ్యాహ్నానికల్లా రమేష్కి వెళ్ళి అని వైశ్య బ్యాంక్ చైర్మన్ మాకు 1,30,00,000 శాంక్షన్ చేశాడు. ఆయన అన్నాడు, మీరు డబ్బంతా పట్టుకెళ్ళి గబగబా అందరికి ఇచ్చేయండి అన్నాడు. మేము ఇంచుమించు 1,20,00,000 ఒకరోజు మధ్యాహ్నం మొదలెట్టి రాత్రి 12 దాకా పంచిపెట్టేసిన తర్వాత మన్నాడు పొద్దున్నే బెంగళూరు వచ్చేయమన్నాడు ఆయన. మన్నాడు పొద్దున్న బెంగళూరు వెళ్ళిపోయాం. ఇంక ఇవాళ అసలు ఎక్కడికి వెళ్ళకుండా పొద్దున్న సాయంత్రం దాకా తింటమే అన్నాడు. శుభ్రంగా తినేసి ఒక రోజు అంతా పడుకున్నాం. ఎప్పుడు? అందరికి ఇచ్చేసిన తర్వాత. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత హాయిగా ఉంటుంది. యేసు ప్రభు చెప్పినట్టు చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. కాబట్టి మీరు పరిపూర్ణులుగా ఉండాలి. ఇశ్రాయేలు గారు మంచోడే, కానీ చిన్న తప్పోటి ఉందండి అంటే నేను పరలోకానికి వెళ్ళను. చిన్న పాపం ఒకటి చేస్తున్నాడండి ఆయన అంటే పరలోకం వెళ్ళం. ఆవిడ చాలా మంచిది కానండి, నోరిప్పితేనండి డ్రైనేజ్ అన్నారు అనుకోండి, ఆవిడే పరలోకం వెళ్దాం. నోరిప్పితే డ్రైనేజ్. అర్థమైందండి మీకు? డ్రైనేజ్ అంటే మన గొంతాడి కాడ పట్ల కాడ ఉంటుంది డ్రైనేజ్, ఆ డ్రైనేజ్ అన్నమాట. ఆవిడ నోరిప్పింది అనుకోండి, చుట్టుపక్కల ఎవరు ఉండలేరండి. అర్థమైంది మీకు? ముగించేస్తున్నాను. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటేనండి, యేసు ప్రభు చెప్పినట్టు జీవింతేనండి మన జీవితాలు చాలా హాయిగా ఉంటాయండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ముగించే ముందు యేసు ప్రభువుని ఈ లోకానికి చూపించవలసిన వారమై ఉన్నాం. మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా మనం యేసు ప్రభువుని చూపించగలిగితే అనేక మంది ప్రభువులోకి వస్తారు. స్వార్థ ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. నేను సాయంత్రం ఏవో కొన్ని స్వప్నాలు చూశాను, ప్రార్థన చేశాను. ప్రభువా అని. ప్రభు అన్నారు, ఈ సువార్త నీది కాదు ఇశ్రాయేలు, ఈ సువార్త నాది అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వేమీ ఆందోళన పడకు, నేను నడిపిస్తాను అన్నాడు. హల్లెలూయా. చేత సువార్త ఎవరిది? ఇది యేసయ్యది. మీకు తెలుసండి, ఒక్కరోజు కూడా మనం ఆయన కృప లేకుండా సువార్త ప్రకటించలేము. అయిగా ఇలాంటి దినాల్లో దేవుని స్తోత్రం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. సెలువులో మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రాలు. మీరు చెప్పినట్టు జీవిస్తే అంత ప్రశాంతత, పరలోకం, సంతోషం, సమాధానం. అలాగే సువార్త ఏర్పాటు చేసిన వారిని, ఏర్పరిచిన వారిని దీవించి, వంటలు చేసి కష్టపడిన వారు, దీని కొరకు ఖర్చు పెట్టిన వారు, వాయిద్య సహకారం, వాహనాల సహకారం, అందరి సహకారం, ముఖ్యంగా ఈ గ్రామస్తులను కూడా దీవించి మీ గొప్ప కార్యాలు జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని, తిరిగి క్షేమంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ ఆహారం వేసుకోండి. అలాగే ఎవరికైనా సువార్త కావాలంటే వారికి తెలియచేయండి.